హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఛానల్లో నేను నిమ్మకాయ పచ్చడి కోసమని నిమ్మకాయలు ఊరేస్తున్నా అండి. ప్రాసెస్ ఒకసారి మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నా. నిమ్మకాయలు బాగా పండినవి తీసుకోవాలండి. చక్కగా కడిగేసి నీట్గా దాన్ని తడి లేకుండా తుడుచుకొని కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ ఈ నిమ్మకాయ పచ్చడి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. మోరోవర్ మనం ఒకసారి దీన్ని ప్రిజర్వ్ చేసి అంటే ఊరేసి పెట్టుకుంటే ఇయర్ లాంగ్ మనం యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. ఎంత మాగితే అంత టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పచ్చడి కదండి. చాలా బాగుంటుందండి. ఫీవర్ వచ్చినప్పుడు, నోరు కొంచెం బాగాలేనప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆ నిమ్మకాయ పచ్చడితో పాటు ఊరిన నిమ్మకాయ పీస్ కూడా చాలా చాలా బాగుంటుంది కదండి. ఓకే, ఇప్పుడు మనము అది ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఎలా ఊరేయాలో చూద్దామా. నిమ్మకాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని డిపెండ్స్ అండి. ఒకవేళ పెద్ద పీస్ ఓకే అనుకుంటే ఒక నిమ్మకాయలో 4 చేయొచ్చు, లేదంటే ఒక నిమ్మకాయలో 8 పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. అంటే తినడం ఇష్టంగా తినే వాళ్ళైతే 4 సరిపోతాయి. నిమ్మకాయలన్నీ పీసెస్గా కట్ చేసేసుకొని అండ్ ఇందులో ఈ నిమ్మకాయలు ఏంటంటే మనము పండినవి తీసుకుంటేనే మనకి అంటే మంచిగా అవి మాగుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే జ్యూసీగా ఉంటుంది. కొంచెం డ్రైగా ఉన్న నిమ్మకాయలు అయితే ఆ జ్యూసీనెస్ రాదు, పచ్చడి కూడా అంత టేస్టీగా ఉండదు. కాబట్టి నిమ్మకాయలు సెలెక్ట్ చేసుకునేప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నిమ్మకాయలన్నీ కట్ చేసేసానండి. దీనిపైన నిమ్మరసం కూడా వేద్దాం. కొంచెం ఒక 3 నిమ్మకాయలని నిమ్మరసం తీసి వేసాను, కొంచెం అంటే గ్రేవీ కోసమని. మంచిగా ఊరుతాయి కూడా, అందుకని కొంచెం నిమ్మరసం కూడా వేసాను. తర్వాత సాల్ట్, మనం తీసుకున్న నిమ్మకాయలను బట్టి కొంచెం సాల్ట్ ఎక్కువగానే వేయాలండి. ఎందుకంటే మనం ప్రిజర్వ్ చేస్తున్నాం కదా, పాడవకుండా బూజు రాకుండా ఉండాలంటే సాల్ట్ వేయాలి, ఎక్కువగానే వేయాలి. తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసాను. నెక్స్ట్ చిన్న స్పూన్తో పసుపు, ఇవి వేసేసి చక్కగా హ్యాండ్తోనే మొత్తం కలపాలండి. ఈ జీలకర్ర మెంతుల పొడి, సాల్ట్, పసుపు అన్ని పీసెస్కి చక్కగా పట్టేలాగా మంచిగా కలిపేసేయాలి. కలిపిన తర్వాత మీరు దేంట్లో అయితే నేను యాక్చువల్లీ చిన్న జాడీలో పెడతాను. మీకు ఇప్పుడు ఆ జాడీ క్లీన్ చేయలేదు, మీకు చూపించాలని దీంట్లో వేస్తున్నా. మనం దేంట్లో స్టోర్ చేస్తామో అది నీట్గా కడుక్కొని కాసేపు ఎండకు పెట్టిన తర్వాత ఈ పీసెస్ ఇవన్నీ దాంట్లో వేసేసి లిడ్ పెట్టేసి, కాకపోతే మనం ఇంకా పెట్టి మర్చిపోద్దండి. 2-3 డేస్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కింద అంతా లిక్విడ్లా ఉంటుంది, పైనంతా డ్రై అవుతుంది. మనం కలపడం వల్ల చూసారు కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.